హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. ఈరోజు బండ్ల ప్రాజెక్ట్లో ఎక్కువ సీన్లు చేయాలని డిసైడ్ అయి ఉన్నాం. నంబర్ ఆఫ్ సీన్స్ టాకీ పాటు టోటల్గా మ్యాక్సిమం చాలా సీన్లు ఈరోజు క్యాప్చర్ చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే నేను నా షూట్ కొంచెం తక్కువగా చేయడం జరిగింది రకరకాల కారణాల వల్ల. సో ఇప్పుడే మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దారుణమైన క్లాసు పీకాము. ఎందుకంటే మన తప్పులు మనకు తెలియాలి, మళ్ళీ రీసెట్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో మనకు తెలిసి కూడా మనం తప్పులు చేస్తూ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కష్టం. టైం మెయింటెనెన్స్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ చాలా చాలా అవసరం. అది లేనప్పుడు మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా కూడా బూడిదలో పోసిన పన్నీరే, ఎవరు ఎంటర్టైన్ చేయరు. అది మీరు నేర్చుకుంటే బాగుపడతారు, నేర్చుకోకపోతే ఈసీ నుంచి కూడా వెళ్ళిపోతారు. సింపుల్, రైట్. ఈరోజు బండ్ల విషయంలో చాలా కీ సీన్స్ అన్నీ షూట్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ మేజర్ టాకీ పార్ట్ అంతా ఫాస్ట్గా షూట్ చేయాలనేది ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకంటే దాంతోపాటు మర్డర్ సీక్వెన్స్లు కావచ్చు అండ్ క్లైమాక్స్ సీన్ కావచ్చు, ఇవన్నీ చాలా కీ సీన్స్ ఉన్నాయి. వాటిని టార్గెట్గా చేసుకుని ముందు ఉన్న చిన్న చిన్న సీన్స్ అన్నింటినీ కంప్లీట్ చేస్తున్నాము. సో టార్గెట్గా మనకు వర్షాకాలం కాబట్టి బండ్లకి వర్షాకాలం బాగా కలిసి వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఎండింగ్ సీన్స్ అన్నీ మొత్తము ఎక్కడన్నా ఒక వర్షం దొరికితే, రియల్గా వర్షం దొరికితే షూట్ చేయాలని ఉంది. మరి దేవుడు ఆ వరాన్ని ఇస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రీవియస్ చేసిన మర్డర్ సీక్వెన్స్లన్నీ మేము ఊపులో చాలా అన్ని క్లైమాక్స్ సీన్స్లో చేసాం. ఇప్పుడు క్లైమాక్స్ సీన్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. సో అందువల్లే మంచి బ్లాక్లు, వీలైతే మంచి రెయిన్ ఎఫెక్ట్ దొరికితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. మరి చూడాలి ఏం జరుగుతుందనేది. సో నెక్స్ట్ వీక్ నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టైం టు టైం 7:45కి లొకేషన్లో ఉండాలి. 1-2 సార్లు చెప్తున్నాను. ఇన్ కేస్ 8 దాటిన తర్వాత ఎవరైనా ఆర్టిస్టు టెక్నీషియన్లు లొకేషన్ రావాలనుకున్నా కూడా సింపుల్గా అక్కడ నుంచి అంటే మళ్ళీ ఆటో రివర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. 7:45కి టైం టు టైం ఉండాలి. ఇది మన కోసమే, మన భవిష్యత్తు కోసమే ఈ ఈ కీ డెసిషన్స్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా, మిగతా విషయాలు మా టీం మాట్లాడతారు. ఓవర్ టు ఆనంద్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నిన్న 4 సీన్లు చేయగలిగాం. ఈరోజు ఇంకొంచెం ఎక్కువ సీన్లు, మంచి కీ సీన్లు చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఎర్లీగా రావాలని నిన్ననే అనుకున్నాం. బట్ ఫ్రెండ్స్ ఇంకా కొంచెం రాలేకపోయారు. సో సార్ చెప్పేది కూడా మన గురించి, సూర్య సార్ చెప్పేది మన కెరీర్ బిల్డప్ చేసుకోవడం కోసం ఇందాక చెప్పారు. సో అది అందరం మనం మనసులో పెట్టుకొని కొంచెం 7:45కి వచ్చే ప్రయత్నం చేస్తే మార్నింగ్, ఎందుకంటే మనం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాం, సీన్స్ కూడా క్వాలిటీగా వస్తాయి. సో అందుకోసమే బడ్జెట్ మూవీస్ ఏది ఉంటే 6 గంటలకే స్టార్ట్ చేస్తారు. లొకేషన్కి 6 గంటలకు వెళ్తారు, 6 గంటలకు వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తారు. 9 గంటల వరకల్లా కంప్లీట్ చేసుకుంటారు, మళ్ళీ టిఫిన్ చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు మధ్యాహ్నం లంచ్. కానీ మనం ఏంటంటే మనం స్టార్ట్ చేయడమే 9-10 గంటలకు స్టార్ట్ చేస్తే మనకు ఉండేటువంటి మంచి మూడ్, ఫ్రెష్ మూడ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఆ క్వాలిటీ తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో సార్ చెప్పారు. అదేవిధంగా మన కెరీర్ కూడా కొంచెం బిల్డప్ చేసుకోవాలి, పెంచుకోవాలి మనకు అనుకున్నప్పుడు ఎర్లీగా ఈ టైం మెయింటెనెన్స్ అనేది ప్రధానం. అన్నిటికంటే ఆర్టిస్ట్కి ఉండాల్సిన డెడికేషన్ అని ఎంతసేపు అంటాం, కానీ డెడికేషన్లో ప్రధానమైన అంశమే టైం మెయింటెనెన్స్. టైం టు టైం రాగలిగితే ఏదైనా చేయవచ్చు, నేర్చుకోవచ్చు, మంచి పని చేయవచ్చు. టైంకు రాలేకపోయేది ఉంటే ఇక్కడ అంటే జీరో బడ్జెట్ కాబట్టి మనకు ఏమో తక్కువగా అనిపిస్తుంది. మనం ఏమైనా డబ్బులు పెడతామా, సార్ ఏమైనా డబ్బులు పెడతాడా, మనం పెడతామా, మనకు నష్టం లేదని మీరు అనుకుంటారేమో. కానీ ఇది మన కెరియర్కి మనకే నష్టం ఇది. ఎందుకంటే 10-11 తర్వాత చేస్తే కొద్దిగా నీరసించిపోతారు, క్వాలిటీగా రాదు, ఆ ఎనర్జీ ఉండదు. ఎంతసేపు ఎనర్జీ అని చూసే పక్కనున్న మనం అంటాం, ఆడ ఎంత విండినా గొంతు లోపలికి పోతా ఉంటుంది, ఎనర్జీ రాదు. సో అందుకోసమే 1-4 సార్లు సార్ గుర్తు చేసారు. సో ఫ్రెండ్స్, అదంతా మనం అందరం ఈసీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరం గమనంలో పెట్టుకొని కొంచెం మన మైండ్లో పెట్టుకొని టైం టు టైం రావడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా అయితేనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో మంచి పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి కూడా కొంచెం మనం ప్రిపేర్గా ఉండి సార్కి ముందస్తుగా చెప్పుదాం. ఎందుకంటే సగంలోకి దూరిన తర్వాత ఆపేస్తే బాగుండదు.
అది మనకు నష్టం, సార్కు నష్టం, వ్యక్తిగతంగా మనందరికీ ఇండివిజువల్గా అందరికీ నష్టమే అది. ఎందుకంటే అది ఒక పెద్ద నందీశ్వరుడు అనేది పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు ఇట్లా ఏదో నామకే వాస్తు 10 గంటలకు 9 గంటలకు వస్తామంటే వద్దు, చేయొద్దు. మనం అందరం కమిట్మెంట్ తోటి 7:45కి వస్తాం అనుకుంటే చేద్దాం. దానికి ఇంకొక పెద్ద అదేంటంటే సార్ చెప్పినట్టుగా మనకు వేరే వారణాసి లాంటి ప్రాంతానికి ఒక వారం రోజులు అక్కడ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ లొకేషన్ చూసుకొని కొంత అక్కడ షూట్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మనం అవన్నీ రీఇన్స్ట్రక్షన్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో దానికి కూడా ఈ టైం మెయింటెనెన్స్ మాత్రం కుదరది, వద్దు. మనం చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా 7:45కి వచ్చే వాళ్ళం ఎందరో ఉన్నామో తక్కువలో తక్కువ ఒక 10 మంది మనం కమిట్మెంట్ ఇస్తే మనం ముందుకెళ్దాం. సార్కి అది మాటిద్దాం. లేదు మనము మనకు వీలు కాదు రాలేమంటే ఊరుకోండి, ముందే చెప్పేసేది. సో అది నా నుంచి ఉన్నటువంటి విషయం. ఈరోజు మాత్రం బండ్లాకు సంబంధించి తక్కువలో తక్కువ ఒక 5 సీన్లు 6 సీన్లు బెటర్మెంట్ వచ్చేటువంటి సీన్లు చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, నందీశ్వరుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా కమిటెడ్ ఆర్టిస్టులు అట్లీస్ట్ 10 మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ పర్ఫెక్ట్గా నాకు మాట ఇస్తే తప్ప నందీశ్వరుడు స్టార్ట్ చేయను. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాజెక్టు, పైగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం అంత సాహసం చేస్తున్నామంటే ఆర్టిస్టులు కమిటెడ్గా ఉండాలి. ఆర్టిస్ట్ కమిటెడ్గా లేకపోతే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇస్మాయిల్ మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు బండ్ల మూవీ సంబంధించిన సీన్స్ టాకీ పార్ట్స్ చేస్తాం ఈరోజు. సో నిన్నైతే కొంచెం లేట్గా వచ్చాను కాబట్టి సారీ. ఈరోజు కూడా లేట్గా వచ్చినాం, సారీ సార్, అందరూ లేట్గా వచ్చారు. ఈసారి నెక్స్ట్ షెడ్యూల్ నుంచి టైం టు టైం 7:45కి అందరూ వస్తారని కోరుకుంటున్నాం. రావాలి, కంపల్సరీ రావాలి. మార్నింగ్ టైం వస్తే మనకు షూట్ మంచిగా జరిగిద్ది. నిన్న చాలా స్లో అయింది షూటు, ఎందుకంటే నిన్న 10:30 అట్లా స్టార్ట్ చేసినాము మార్నింగ్. మళ్ళీ అట్లా రిపీట్ కాకూడదు. మన భవిష్యత్తు కోసమే సార్ చెప్తున్నారు, ఆయన కోసం కాదు. మన అందరం అర్థం చేసుకోవాలా. మన టైంకి వచ్చి మనం ఏందో మనకి ఇచ్చిన క్యారెక్టరు మనం చేసుకోవాలా. అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు సక్సెస్ఫుల్గా జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, మా రాకీ మాట్లాడతారు. రాకీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ సార్, ఆయన మేము ఇప్పుడైతే వాళ్ళైతే కనిపిస్తున్నాం అంత కాంపిటేట్ ఆర్టిస్టులం సార్. 100% మేము ఆర్టిస్తున్నాం సార్. నెక్స్ట్ వీక్ నుంచి 7:40 లోపు మేము ఇక్కడ ఉంటాము. దానికన్నా ముందు వచ్చినా మేము ప్రాబ్లం లేదు. అందరూ ఒకసారి ఆలోచించండి. సార్ లాస్ట్ టైం కూడా చెప్పారు, అప్పుడు ఒక 2 days మా అందరం కరెక్ట్ టైంకి వచ్చాం. తర్వాత మళ్ళీ కామన్ అయిపోయింది. ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో వస్తే మనకి కావాల్సిన షూట్ అనేది ఎర్లీ మార్నింగ్ కొన్ని సీన్స్ ఫ్రెష్గా కెమెరా చూడడానికి కూడా బాగుంటుంది. మనమే లేట్ చేస్తే ఇంకా సార్కి మనమే ఇంట్రెస్ట్ పోయింది అనుకోండి. ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్ సార్ ఒక మాట అనేసిండు, ఇలా చేస్తే నేను సినిమా కూడా ఆపేస్తా అని చెప్పి. అది ఒకసారి ఆలోచించండి. మన వల్ల ఇంత కష్టపడి క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ని మన వల్ల ఆఫ్ చేస్తే ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఒక థియేటర్ కూడా రిలీజ్ చేసినాం, జీరో బడ్జెట్. ఎవ్వరు సాధ్యం కానీ మనం చేసినాం. బడ్జెట్ పెట్టిన సినిమా కూడా అయిపోయినాయి. అలాంటి టైంలో జీరో బడ్జెట్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మనకు అవకాశం లేక రోడ్డు మీద తిరగటం వాళ్ళని ఒక దగ్గర చేర్చి అవకాశం ఇచ్చి మనం స్క్రీన్ మీద చూసుకోవడం, మన గోల్ని రీచ్ అవ్వడానికి, మనకి యాక్టింగ్ నేర్పడానికి అన్నీ యూజ్ అవుతుంది. అలాంటి పెద్ద ప్లాట్ఫామ్లో మన వల్ల మిస్టేక్ అయ్యి ఆగిపోయింది అనుకోండి, మనంత దరిద్రులు ఇంకోళ్ళు ఉన్నారు. ఇలాంటి ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుందాం. అది నేనైనా సరే, ఎవరైనా సరే, అందరైనా సరే ఖచ్చితంగా సాటర్డే లోపు 7:40 లోపు సార్ కన్నా ముందు వచ్చి సార్ మేము వచ్చేసామని సెల్ఫ్ కూడా పెట్టుకుందాం. అది ఖచ్చితంగా ఫాలో అవుదాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుని నేను అనుకుంటున్నాను. సారీ సార్, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాదు. నిన్న షూట్ అనేది నేను రాలేదు. నేను నిన్న నైట్ అంతా మేకింగ్లో చూశాను, చాలా బాగా వచ్చింది. సత్యరెడ్డి గారు చింపేశారు అసలు. అయితే ఇవాళ కూడా మోస్ట్లీ ఎంత అయితే అంత సీన్స్ చేస్తామో మంచి క్వాలిటీతో, మంచి యాక్ట్తో, మంచి కమిట్మెంట్తో చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్, నేను చెప్పేది మన భవిష్యత్తు కోసమే. నేను ఏదైనా అరిచాను అంటే అది పాజిటివ్గా తీసుకోండి. ఎందుకు అంటే మీకు ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతోనే అరుస్తూ ఉంటాను. అది మళ్ళీ రీసెట్ చేసుకుంటే మనము డెవలప్మెంట్ ఉంటుంది. అది ఫీల్ అయ్యారనుకోండి మీ భవిష్యత్తు అక్కడే ఆగిపోతుంది. ఎవరేం చేయలేరు కదా. ఫీల్ అయ్యి మీరు ఇంటి దగ్గర కూర్చుంటారు. ఇంటి దగ్గర కూర్చొని అదే లుంగీలు కట్టుకొని
ఆ వీడియోలు చూసుకుంటూ ఇదే భవిష్యత్తు అయిపోతుంది. అలా కాకుండా మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటే ఈసీ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఒకసారి ఒక తప్పు జరిగినప్పుడు మీ ఇంట్లో అన్నయ్య అయినా మీ తండ్రి అయినా కూడా దండిస్తారు, ఖచ్చితంగా దండిస్తారు. ఆ స్థానంలో నేను ఉన్నాను అనుకుంటున్నా. సో ఆ హక్కు కూడా నాకే ఉంటుంది, మిమ్మల్ని దండించే హక్కు కూడా నాకే ఉంటుంది. మీరు తప్పు చేస్తున్నారు, కరెక్ట్గా ఉండండి అని చెప్తున్నా. సో ఎందుకంటే నిన్న వెయిట్ చేసాము, ఈరోజు వెయిట్ చేసాము, కరెక్ట్ కాదు కదా. సో అందువల్ల చెప్తున్నాను, టైం మెయింటైన్ చేయండి. టైం టు టైం మనందరం వస్తూ ప్రాజెక్టులు కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? రెడ్డి గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సార్ ఇంతసేపు అందరికీ చెప్పారు కదా, ఈజీ ఈ సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన అందరికీ అవకాశాలు ఇచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నారో మీరు కూడా అర్థం చేసుకోవాలి. అలా నేను కూడా ఫ్యాషన్ ఉండే వైజాగ్ నుంచి ఇక్కడ వరకు వస్తున్నానంటే స్క్రీన్ మీద కనిపించి చూసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వరకు వస్తున్నాను నేను. మరి అలాగే మీరు నాతో పాటు మీరు కూడా అందరూ వస్తున్నారు. కాకపోతే టైంకి నేను 2-3 వారాలను చెప్తున్నాను, నేను టైంకి రండి అని చెప్పి తొందరగా పూర్తి చేసుకుంటే వేరే ప్రాజెక్ట్కి ఫర్దర్గా వెళ్ళడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. సార్ చెప్పినట్టుగా నందేశ్వరుడు అనే ప్రాజెక్ట్ కూడా మంచి ప్రాజెక్ట్ అది. అలాంటి వాటికి అవకాశం కోల్పోతాం మనం లేట్గా వస్తుంటేనే. సార్ దృష్టిలో ఈ వయసుతో సంబంధం లేదు. సార్ మన గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయన ఏం చెప్తే అది మనం చేసుకు వెళ్తే మనకి కావాలి. మనం డెవలప్ అవ్వాలంటే ఆయన చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడో మనకు తీరిగ్గా లోకల్లో ఉన్న వాళ్ళే తీరిగ్గా మరి ఈరోజు లేచి తొందరగా లేచి వచ్చి చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇది మధ్యగా చెప్తున్నారు అనుకుందాం, ఇది కూడా మాట్లాడుతుందా దీనికి? పిల్లలు కూడా టైం టు టైం లేవాలి. మా శ్రీవల్లి సో టైం టు టైం రావాలి. అందరూ వీళ్ళు వాళ్ళని కదా, అందరూ టైం టు టైం ఉండాలి. ఓకేనా? సో మా ఎస్పెషల్లీ ఎమ్మెల్యే విత్ గెటప్తో వస్తుంటాడు. కాకపోతే ఆ టైం టు టైం వస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. యా లేదు ఇప్పుడు ఓకే ఓకే. ఇప్పుడు మేము నిన్న తొందరగా రావడం జరిగింది. కనీసం మేము టిఫిన్ కూడా చేయకుండా టైం అయిపోతుంది అనేసి వచ్చేసాం తొందరగా. షూటింగ్ ఏమైంది 10 అయింది. 10 ఎందుకు ఆ మాత్రం దాకా టిఫిన్ అన్నీ చేసుకొని వద్దాం కదా. ఇప్పుడు మేము టిఫిన్ చేయడం మానేసి తొందరగా వచ్చినంత మాత్రాన షూటింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. అలాగనేసి మేము కూడా షూటింగ్ లేట్ అవుతుంది అనేసి మేము కూడా లేట్ వస్తున్నాం తప్పించి మాకంతా 15 minutes. ఓకే సార్, ఎర్లీగా రండి. షూటింగ్ ఎట్లాగో లేట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర కూడా టిఫిన్ చేసి మెల్లగా వస్తున్నాం. లేదు టైం టు టైం వస్తే అన్నీ జరిగిపోతాయి. అదే ఒకరి నుంచి ఒకరు ఏంటంటే లేట్ అవుతుంది, అది లేట్ అవుతుంది అని అందరూ లేట్ అవుతాయట. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆఖరికి రమణ కూడా లేట్ వస్తున్నాడు 2 రోజుల నుంచి. ఎక్కడున్నాడు రమణ? ఓయ్ రమణ ఎట్రా? ఆఖరికి అందరూ నాతో పాటు కరెక్ట్గా వచ్చేది ఆనంద్, రెడ్డి గారు, రమణ వస్తాడు. నీ గురించి ఎందుకులే ఇప్పుడు చెప్పడం. రమణ కూడా 2 days నుంచి లేట్గా వస్తున్నాడు. ఎందుకు రమణ లేట్ అవుతుంది? నువ్వు కూడా లేట్ అయితే ఎట్లా చెప్పు? టైం టు టైం ఉండాలి అందరూ. నెక్స్ట్ వీక్ నుంచి చెప్తున్నా కదా, ఈవెన్ రమణ లేట్ అయినా సరే అక్కడనే పడుకో, రమణ రూమ్లో పడుకొని దుప్పటి కప్పుకో. ఏం షూటింగ్ లేకపోయినా ప్రాబ్లం లేదు, టైంకి ఉండాలి. 7:45కు ప్రతి ఒక్కరూ టైం టు టైం ఉండాలి, లేకపోతే షూట్ ఉండదు. అది ఫిక్స్ అవ్వండి. వద్దు అవసరం లేదు, డబ్బులు వద్దు, కానీ 7:45కు ఉండాలి. లేకపోతే 8 దాటింది అనుకోండి, గ్రీన్లు రెడ్లు కూడా లేదు, ఆ జోన్లు తీసేసాం. 8 దాటితే ఇంక రావద్దు, అటు నుంచి ఆటో రిటర్న్. చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఇది ఫిక్స్. ఇది నెక్స్ట్ వీక్ నుంచి షూట్ ఉన్నా లేకపోయినా కూడా టైం టు టైం ఉండాలి ఇక్కడ. మనం అందరూ వస్తే ఏంటంటే ఆటోమేటిక్ షూట్ స్టార్ట్ అవుతుంది. ఒకరి నుంచి ఒకరు లేట్ అవుతుంది అనుకోండి, వాళ్ళు లేట్ అవుతున్నారు, వీళ్ళు లేట్ అవుతున్నారు, లేట్ అవుతుంది. అన్నీ పెట్టుకోవద్దు. 7:45గా అందరూ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మేము షూట్కి వెళ్ళిపోతాం, ఇప్పటికి లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. కొడదామా? రైట్. ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా మన ఈసీలోకి ఎంటర్ కావాలనుకుంటే 7981599433 వాట్సాప్ నెంబర్కి కమ్యూనికేషన్కి రండి. మా ఈసీ ఫ్యామిలీలోకి మీరు కూడా ఎంటర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. మీ
వారణాసి సూర్య. థ్యాంక్ యూ.